ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అన్ని ఎయిర్పోర్ట్లని అలర్ట్ చేశారు. ఈ నెల 20న పిన్నెల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా రెంటచింతల సీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. హింసాత్మక ఘటనల్లో ఆయన్ని A1 గా చేర్చినట్లుగా కోర్టుకు తెలిపారు. పిన్నెల్లిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రెంటచింతల మండలం పాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఈఓను ఆదేశించారు. నిన్నటి నుంచి ఎమ్మెల్యే అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఈఓ ఎంకే మీనా. నేరం రుజువైతే 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ధ్వంసమైన ఈవీఎం డేటా సేఫ్ గానే ఉందన్న ఆయన పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని తెలిపారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct and then apart from filing this memo in 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైంది. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజా పిన్నెల్లి సోదరులను అరెస్టు చేసేందుకు మొత్తం రంగం సిద్ధమైనట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు 202 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యూనిట్ని ధ్వంసం చేసిన ఘటన, ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేసిన ఘటన వెలుగులో రావడంతో ఈసీ కూడా సీరియస్ అయింది. ఇది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పూర్తి స్థాయిలో ఈసీ రాష్ట్ర సీఈఓ ఎంకే మీనాకు కూడా ఒక మెమో దాఖలు చేసిన పరిస్థితి, ఒక తాకీదు జారీ చేసింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్లో ఏ మేరకు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉందా లేదా, ఒకవేళ ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉంటే అతని ఏ సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేశారు, అట్ ద సేమ్ టైం ఆయన అరెస్టు చేశారా లేదా, ఒకవేళ అరెస్టు చేయకుంటే ఎందుకు అరెస్టు చేయలేదు. సో ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఏపీ సీఈఓ ఎంకే మీనాకు ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం సంధించింది. సో ఈ నేపథ్యంలో డీజీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు కొన్ని టీములు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్నట్లుగా ఏపీ పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్ నుంచి నేరుగా విదేశాలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లిపోయే అవకాశం ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాలింపు చర్యల్ని మరింత ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కార్ డ్రైవర్ను కొంతమంది అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది పోలీసుల వైపు నుంచి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి లేదా రేపట్లోగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఈవీఎంని ధ్వంసం చేసిన ఘటనలో A1గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసే అవకాశం, అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి పోలీసు వర్గాల నుంచి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి, ఇవాళ రాత్రికి లేదా రేపటిలోగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్న ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఈ అంశానికి సంబంధించి 20వ తేదీనే మెమో దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ ఘటన ఏ రోజైతే పోలింగ్ తేదీన ఘటన జరిగింది, ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఆ ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేసి వెళ్లారని స్థానికంగా అక్కడ ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. అలాగే ఇక్కడ ఈవీఎంలకు సంబంధించిన ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో, వెబ్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కలెక్టర్ ద్వారా పోలీసులకు కూడా అందజేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించిన మీదట, అలాగే సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఈ సందర్భంలో స్వయంగా 202 పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకు పాల్పడ్డారన్న అంశం వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడైతే 20వ తేదీన తన మీద కేసు నమోదైందో అప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అతని సోదరుడు కావచ్చు, మాచర్లలో కాకుండా హైదరాబాద్కు జంప్ అయినట్లుగా పోలీసులు కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రేపట్లోగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఇక పోలీసుల సూచనల మేరకే తను హైదరాబాద్కు వచ్చానన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ నేతలు చెప్పినట్లు తానేమీ పారిపోలేదన్నారు. మాచర్లలో తానేమీ గొడవలు చేయలేదన్నారు ఆయన. ముందస్తు ప్లాన్ ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు గొడవలను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే పిన్నెల్లి. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమన్నారు. 80 గ్రామాల్లో 4 గ్రామాల్లోనే గొడవలు జరిగింది. ఈ 4 గ్రామాల్లో కూడా టీడీపీ బలంగా ఉండే గ్రామాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం మా వాళ్ళని కొట్టి తరిమేసి వాళ్ళు వన్ సైడ్ రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి. వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే ఎమ్మెల్యే పారిపోయినారని చెప్తా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇతని బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నాడు? ఎంపీ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? గుంటూరులో ఉన్నారు. అంటే మాచర్ల నుంచి గుంటూరు ఎందుకు పోయారు? నేను మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చాను. పోలీసులు ఇక్కడ ఉండి ఉధృతంగా ఉంది, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొంచెం హైదరాబాద్లో ఉండండి సార్ అని అంటే పోలీసులు సూచనల మేరకు నేను హైదరాబాద్లో ఉండా. నేను హైదరాబాద్ నుంచి మాచర్ల పోవడం నాకు 2 గంటల టైం. నేను ఎందుకు పోవాల్సి వచ్చింది? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నేనేమైనా గొడవలు చేశానా? ఎలక్షన్లో చేసింది వాళ్ళు చేసి అది కప్పిపుచ్చుకోవటానికి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, సిట్టింగ్ జడ్జి చేత విచారణకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్, నేను కూడా చెప్తా ఉన్నాను, సిట్టింగ్ జడ్జి చేత విచారణకి ఎలక్షన్ రోజు ఏదైతే గొడవలు జరిగినాయో దాని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జికి పంపించాడో ఆ రోజు నుంచి కూడా మాచర్లలో మళ్ళీ వెనకటి ఫ్యాక్షన్ ఏదైతే రెచ్చగొట్టి ఫ్యాక్షన్ మట్టలకు దారితీసే పరిస్థితి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఎంపీ కృష్ణదేవరాయలు, టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇద్దరు కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో ఏదైనా సరే దెబ్బతీయాలని ఒక ఆలోచనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక 10 రోజుల ముందు ఎస్పీని అక్కడి నుంచి కూడా తీసేసి వాళ్ళకు కావాల్సిన అనుకూలంగా ముందే మాట్లాడుకొని బిందు మాధవ్ అనే ఎస్పీని తీసుకొచ్చి రావటం జరిగింది. బిందు మాధవ్ ఎస్పీ ఛార్జ్ తీసుకున్న 2వ రోజే నా భార్య మీద ఎన్నికల ప్రచారం పోతే మహిళలను చూడకుండా కూడా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేషనల్ హైవేపై 65 మీదుగా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై పిన్నెల్లి వాహనాలను వెళ్తున్నాయన్న సమాచారంతో ఏపీ పోలీసులు వాటిని ఫాలో అవుతున్నారు. ఇటు సంగారెడ్డి వైపు వెళ్తున్నారని గుర్తించి అక్కడ పోలీసులని అలర్ట్ చేశారు. దీంతో రుద్రారం దగ్గర కారును పట్టుకునేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అలా ఎక్కడన్నా మీది ఎక్కడ